ఒకటి మెన్షన్ చేయండి చాలు, నాకేమొద్దు. ఆ ఊరి పేరు, ఆ షాప్ నెంబరు మెన్షన్ చేస్తే నేను ఖచ్చితంగా చర్య తీసుకుంటా. దాదాపు పర్లేదండి. గతంలో 2022లో నేను ఈ పోస్ట్లోకి వచ్చిన తర్వాతకు ఇప్పటికి చాలా మార్పులు ఉన్నాయి, చాలా అవగాహన కల్పించాం. అంగన్వాడీ సెంటర్లు అయితే నాకు చాలా సంతోషం. వాస్తవంగా అన్నీ బాగా రెక్టిఫై చేసుకున్నారు. అంటే జరుగుతూ ఉంటాయి. అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది మోసాలు చేయడానికి కూడా. ఏదో ఒకటి వేరే విధంగా కూడా చేసేవాళ్ళు. అందరూ కాదు, కొంతమంది ఎవరో చేయాలనుకునేవాళ్ళు. పర్లేదు, బాగానే చేంజ్ ఉంది. హాస్టళ్లలో కూడా బాగున్నాయి, మెనూ బాగుంటా ఉంది, భోజనాలు బాగున్నాయి, రిజల్ట్ బాగుంటా ఉంది. ఇంకా కొంచెం తిరిగే కొద్దిగా మార్పు తేవాలనేది మా పట్టుదల. ఇక్కడ విధానం తప్పు కాదు, ఇక్కడ వాళ్ళు చేసే పద్ధతి డిస్ట్రిబ్యూషన్ తప్పు అంటున్నా అంతే. ఏంటంటే మీరే చెప్తున్నారు 5 కేలు 4 కేలు 3 కేలు తగ్గించి ఇస్తా ఉన్నారు సార్. దానికి పులి స్టాప్ పెట్టాలంటే అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలి. అధికారులు గట్టి చర్యలు తీసుకోవడం అనేది మొత్తం జేసీ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. మొత్తం వ్యవస్థ ఉంది దీనికి. ఆ వ్యవస్థ అంతా దాని మీద ఇప్పుడు ఎప్పుడో మేము వచ్చేవాళ్ళం. మేము ఎంతవరకు మేము ప్రయత్నం చేయగలం? ఇక్కడ లోకల్గా ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు ఆ నుంచి విజయవాడ నుంచి వచ్చి నేను చూడాల్సిన అవసరం ఏంది? అవన్నీ వీళ్ళు కట్టడి చేయొచ్చు కదా. ఇవన్నీ